హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఈపీఎఫ్ఓ గురించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రతి ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులకు తప్పకుండా ఉండేది పీఎఫ్ అకౌంట్. పీఎఫ్ ఖాతాదారుల సౌలభ్యం కోసం ఈపీఎఫ్ఓ ఎప్పుడూ అప్డేట్ చేస్తూ ఉంటుంది. పీఎఫ్ డబ్బుల విత్డ్రా విషయంలో నిబంధనలు మారుస్తూ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఈపీఎఫ్ఓ 3.0 లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఇక కేంద్ర ప్రభుత్వం కొత్తగా లాంచ్ చేస్తున్న ఈపీఎఫ్ఓ 3.0 ద్వారా ఖాతాదారులకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్స్, డిజిటల్ కలెక్షన్లు, ఏటీఎం విత్డ్రాయల్ వంటివి ఉంటాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య తెలిపారు. ఇక ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించడమే ఈపీఎఫ్ఓ 3.0 ముఖ్య లక్ష్యంగా పేర్కొన్నారు. అంటే ఇప్పటి వరకు పీఎఫ్ డబ్బులు విత్డ్రా విషయంలో నెలకొనే దరఖాస్తుల ప్రక్రియ, ఆఫీసుల చుట్టూ తిరగడం వంటివి ఇకపై ఉండవు. విత్డ్రాయల్ ప్రక్రియ చాలా వేగవంతం అవుతుంది. కేవలం ఓటీపీ ద్వారా పీఎఫ్ ఖాతాలో అప్డేట్ చేయవచ్చు. పీఎఫ్ ఖాతాల్లో ఇప్పటి వరకు 27 లక్షల కోట్లు ఉన్నాయి. వీటిపై కేంద్ర ప్రభుత్వం 8.25% వడ్డీ చెల్లిస్తుంది. ఇప్పుడు కొత్తగా ఏకీకృత పెన్షన్ పేమెంట్ సిస్టమ్ ద్వారా ఏ బ్యాంక్ అకౌంట్ లో నుంచైనా పెన్షన్ పొందేందుకు అవకాశం కల్పించనుంది. మొత్తం 78 లక్షల పెన్షనర్లకు లాభం చేకూరుతుంది. అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి జీవన్ బీమా యోజన, శ్రామిక్ ధన్ యోజన సహా వివిధ పథకాలను ఏకీకృతం చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. కొత్తగా ప్రవేశపెడుతున్న ఈపీఎఫ్ఓ 3.0 మే లేదా జూన్ నాటికి ప్రారంభం కావచ్చు. కొత్త విధానంతో ముందుగా కలిగే ప్రయోజనం ఏటీఎం ద్వారా పీఎఫ్ డబ్బుల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోగలగడం. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.